నిజామాబాద్ నుంచి ఒక ఆటో డ్రైవర్ నేను నిన్న ఒకటి ఫస్ట్ వీడియో ఇచ్చినాం కదా, ఇద్దరు ఇట్లా 2 నంబర్ల నుంచి వచ్చి మనం డబ్బులు డిమాండ్ చేసిర్రు, మేము ఇయ్యనన్నాం. దీనికి నేను క్లారిటీ ఇస్తా. ఎవరు మెసేజ్ పెట్టిర్రు, మా టీంలో నుంచి ఎవరైనా పెట్టిరా, లేదంటే E96 టీవీ నుంచి అలా నిజంగానే బ్లాక్ మెయిల్ చేసిరా, ఏం జరిగిందని చెప్తాను. ఎటు మనుషులను బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఎవరు బ్లాక్ మెయిల్ చేయడాలు, భయపడంతలు, అరే నీ అమ్మ మనకెందుకు రా అని సైలెంట్గా ఉండాలి. ఫోన్ ఎత్తలేడు. నేను పొద్దున్న నుంచి చేస్తా ఉన్నా, తమాషాలు చేస్తుండే బ్రదరు. నిజామాబాద్ అమ్మనుగా జ్యోతి, ఆ జ్యోతికి మీరు మెసేజ్ పెట్టిరంట కదా ఇన్స్టాగ్రామ్ లా, మీరు డబ్బులు ఇస్తారా లేదా అని డబ్బులు డిమాండ్ చేసిరంట కదా. నాది మా అక్క వాళ్ళ క్లాస్మేట్, అంటే ఎవరు అంటే జూనియర్. ఎవరు ఆమె మీరు అన్న చూసిరా, మణిదీపేశ్వరమ్మ జ్యోతియా? అయితే మేము అందరు పోతురు అనేసి మాకు ఆన్లైన్స్ నడుపుతాడు వాడు. ఏం లేదు, లాసు చిట్టీలు బిట్టీలు నడిపిస్తుండే, అక్కడ కొన్ని పైసలు తీసుకుండే. అప్పుడు మేము పోయినాము, మాకు ఏంది ఇది అందరు చెప్తారు కానీ పోయినాము వాడికి. పోయేలోపు అక్క మేము అందరం పోతే మమ్మల్ని గుర్తు కూడా పడతలేదు. నేను మిమ్మల్ని లైవ్ కాల్ లో తీసుకుంటా బ్రదర్. దాని పైసలు అడక్క తిని కూడా. ఇగో ఈ అబ్బాయి ఏం పెట్టిన తర్వాత, వీళ్ళు ఇది మాట్లాడుకున్న తర్వాత, హలో కొడతావా లేదా, డబ్బులు కొడతావా లేదా, ఇలా డబ్బులు ఇవ్వాలి కదా, ఈమె ఇచ్చే డబ్బులే దొంగ. ఎంతమందిని ముంచిందో ఇట్లా పైసలు ఇచ్చుకుంటా, వాళ్ళతో మాట్లాడుకోమనండి. ఇప్పుడు నేను విత్ ఎవిడెన్స్ పెట్టినా కదా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమనండి. మేము ఈమె అప్పిచ్చేది ఉంటే వాళ్ళు డబ్బులు అడిగితే అది సంతోష్ మీదికి తోయాలని చూసింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకు దమ్ముంటే నేను తప్పు చేసినట్టయితే నా మీద ప్రూఫ్ చేయను, లేదా నీ చిట్ట మొత్తం వెళ్తుంది నీది. ముఖమేడ పెట్టుకోవాలో అర్థమవుతుందా జ్యోతి గారు? ఇప్పటికైనా నీ దుకాణం బంద్ చేసుకో. నువ్వు పెద్ద ఫేక్, నువ్వు ఫ్రాడ్ క్యాండిడేట్. నువ్వు ఫోన్ చేయి, వాళ్ళకి నంబర్ ఉంది కదా, నీ ఆడియన్స్ చూపి నేను అడిగినట్టుగా. నీకు ఎవరైతే డబ్బులు అడిగిరో నంబర్ ఇవ్వాలి, నీకు మెసేజ్ పెట్టిన బయటికి తీస్తలేవు, కామెంట్లు ఆపుకుంటున్నావు దొంగదాని లెక్క. నీ బ్యాచ్ కి ఆ లేఅవుట్ ల ఫ్లాట్ లలో ఏమేమి బిజినెస్ మాట్లాడిరు, నీ ప్రమోటర్లు ఏం మాట్లాడారు నాకు తెలుసా, నీ తీస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. మనకు నిజామాబాద్ నుంచి ఒక ఆటో డ్రైవర్, నేను నిన్న ఒకటి ఫస్ట్ వీడియో ఇచ్చినాం కదా, ఇద్దరు ఇట్లా 2 నంబర్ల నుంచి వచ్చి మనం డబ్బులు డిమాండ్ చేసిర్రు, మేము ఇయ్యనన్నాం. ఏం చేస్తారో చేసుకో, అది పెద్ద స్టోరీ. ఆ స్టోరీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా, వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సంతోష్ అంత నీచుడా, E96 టీవీ సంతోష్ అంత చిల్లరగాడా అంటే, ఈ ప్రతి ఒక్క కేసు డబ్బుల కోసమే టేకప్ చేస్తుండా ఏంది అనేది మీకు చెప్తా. అది స్టోరీ ఏంది, జ్యోతమ్మ అసలు రూపం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆడి గోతురుగా ఇంకా మూర్ఖులు కొంతమంది. అంటే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, అంటే చూడకపోతుండొచ్చు, ఆల్రెడీ తగ్గిపోయింది. నేను ఏమంటా ఉన్నా, అక్కడ మీకు డబ్బులు వేస్ట్ అంత దూరం ఏం లేదాడ. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వీడియోలో కూడా, శక్తులు ఉంటే నేను ఒక పేషెంట్ ను తీసుకొని వస్తా, ఆమెను ఓపెన్ ఛాలెంజ్ చేయమని. అన్ని పోర్ట్రేషన్ చేస్తా ఉంది కదా, వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అయ్యేదని. ఒక బెటాలియన్ బ్యాచ్, ఆపిల్ పండు బ్యాచ్, వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడు. 3 నామాలు అయిన ఒక ఆయన, వాళ్ళకి దమ్ముంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. జ్యోతి రియల్ అని ప్రూఫ్ చేస్తే నేను దేనికంటే దానికి నా జీవితాంతం లైఫ్ లాంగ్. అందులో అన్నాడు కదా ఆపిల్ పండు గుండు, ఆయన అన్నట్టే లైఫ్ లాంగ్ జ్యోతమ్మకి నేను బానిస. ఇట్లా భజన చేస్తా పోయి, పొద్దున్న లేస్తే జ్యోతమ్మ భజన అంట, సాయంత్రం కాగానే వాళ్ళ ఆయన భజన అంట. ఓకేనా? దీనికి నేను క్లారిటీ ఇస్తా. ఎవరు మెసేజ్ పెట్టిర్రు, మా టీంలో నుంచి ఎవరైనా పెట్టిరా, లేదంటే E96 టీవీ నుంచి అలా నిజంగానే బ్లాక్ మెయిల్ చేసిరా, ఏం జరిగిందని చెప్తా మీకు. ఓకే, మ్యాటర్ ఏంటంటే, నిన్న ఆల్రెడీ ఒక బ్రాహ్మణ ఆయన, ఒక శివశక్తి సంబంధించిన ఆయన నా నంబర్ అడగని చేస్తే, అది కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుని మీకు చూపించినది. ఇక మిగతా వచ్చేసి అబ్బాయికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. నాకు నిన్న 2 స్క్రీన్ షాట్లు, ఇగో ఈయననే, ఎవరో కాదు, ఆటో డ్రైవర్ అన్న, అండ్ మన వీడియోలు కంటిన్యూషన్ చూస్తూ ఉంటాడు, వీళ్ళ అల్లుడే. ఒకసారి చూడండి ఈయనని. ఈ అన్ననే మనకు పంపించిండు. లేదు సంతోష్ అన్న అట్లాంటాడు కదా అంటే, లేదు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసి కావాలని బ్లాక్మెయిల్ చేస్తుండ అంటే, ఈయన మనకి లేదు నేను అన్నని అడుగుతా అని నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి, అన్న ఇట్లా అంటే పంపిమనండి అని అంటే, వీళ్ళే నాకు స్క్రీన్ షాట్లు పంపించారు చూడండి. ఇగో 2 నిన్న ఇది అయిపోయింది. ఇగో ఇది, ఇందులో ఏముంది మీరు చూడండి. ఫస్ట్ ఏదో ఆడియో కాల్ మాట్లాడుకున్నట్టున్నారు మేబీ,
వీళ్ళు మాట్లాడుకొని చూపిస్తా మీకు స్క్రీన్ మీద చూపిస్తా అయితే. ఇగో ఈయన, ఇగో నాకు 2 స్క్రీన్ షాట్లు పెట్టిండు, మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇగో ఈ వ్యక్తి పాపం ఈయన ముఖం ఓపెన్, ఇగో ఈయననే ఆయన ఆటో డ్రైవర్ అన్న అండ్ మిడిల్ క్లాస్ అన్న, ఇట్లా అన్న నేను కంటిన్యూషన్ మీ వీడియోలు చేస్తూ ఉంటాను అన్న, మీ మీద ఇట్లా వస్తుంటే బాధ అనిపిస్తుంది అన్న, మిమ్మల్ని అట్లా మీరు డబ్బులు డిమాండ్ చేసిర్రు, అట్లా బ్లాక్మెయిల్ చేసిర్రు అంటే మేము ఒక 1.5 year నుంచి మీ వీడియోలు కంటిన్యూషన్ చూస్తూ ఉంటామన్నా, మేము నమ్మలేకపోతున్నాం మీ అని మీకే డైరెక్ట్ ఫోన్ చేసిన అన్న. అంటే నేను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఏమున్నా అంటే అన్న వాట్సాప్లో చాటింగ్ ఉందంటే ఒకసారి పెట్టమని నేను చెప్తే పెట్టిండి ఈ బ్రదరు. డైరెక్ట్ ముఖం చూపిస్తున్నాను నేను ఈయన నిజామాబాద్ ఆ లోకల్ ఏరియాలలో ఆటో డ్రైవర్ అంట. ఇగో చూడండి ఈ బ్రదర్ నాకు పెట్టిన స్క్రీన్ షాట్లు, ఇగో ఇవి 2. ఈయన వచ్చేసి ఒక నంబర్ అయితే నేను కట్ చేస్తా కొంత, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇక ఈ బ్రదర్కి కాల్ చేస్తా, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి నాతో మాట్లాడిండు. నిన్న రాగానే ఫోన్ చేస్తే నాకు ఒక పెద్ద స్టోరీ చెప్పిండు జ్యోతి గురించి. ఆ స్టోరీ ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆయన కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను కాల్ ఎత్తకపోతే డైరెక్ట్గా మేము ఫోటో రివీల్ చేస్తా ఆయనది, ఎందుకంటే నేను చెప్తా నాకు చెప్పిన స్టోరీ కొంచెం. రే ఎటు మనుషులను బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి, ఎవరు బ్లాక్మెయిల్ చేయడాలు, భయపడంతులకు అరే నీ అమ్మ మనకెందుకు రాబోయే అని సైలెంట్గా ఉండాలి. ఫోన్ ఎత్తలేడు, నేను పొద్దున్న నుంచి చేస్తా ఉన్నా, తమాషాలు చేస్తుండే బ్రదరు. లాస్ట్ టైం చేస్తా డైరెక్ట్ ఫోటో రిలీజ్ చేస్తా చూడండి. ఆయన ఏం పెట్టిండు మెసేజ్ అంటే, ఇగో కొడతావా లేదా, కొడతావా లేదా అంటే నిజంగా డబ్బులు అడిగినట్టే కదా అన్న. అంటే ఈ డబ్బులు ఎక్కడి మీకు స్టోరీ చెప్తాను నేను. ఈ అబ్బాయి మనతో మాట్లాడిండు, ఒకసారి అవి ఆడియోలో ఏడు నేను చూద్దాం ఒకసారి. నేను నిన్ననే కాల్ చేసిన బ్రదర్కి, మరి ఫోన్ ఎందుకు ఎత్తలేడు, బిజీ ఉన్నాడా మరి ఏంది కథ? ఎవరు కాల్ చేశారు మీరు? నా పేరు సంతోష్ అన్న, E96 టీవీ. చెప్పండి. మీరు ఏదో ఈ వాళ్ళకు డబ్బులు కావాలని మెసేజ్ పెట్టారంట మీ నంబర్లకి. ఎవరు? మీరు మెసేజ్ పెట్టిరని వాళ్ళు పూడ్పుకారు చేస్తారు. అది మీరు ఎవరు, అసలు మీ పేరేంది? మీరు నా మనుషులు అనుకుంటారు వాళ్ళు. ఎవరన్నా ఎవరికి ఫోన్ చేసినాను? ఈ నంబర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిర్రు. అరే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మిస్టేక్ లో. నిజామాబాద్ ముందుగా జ్యోతి, ఆ జ్యోతికి మీరు మెసేజ్ పెట్టిరంట కదా ఇన్స్టాగ్రామ్ లో, మీరు డబ్బులు ఇస్తారా లేదా అని డబ్బులు డిమాండ్ చేసిరంట కదా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమని ఉంటదంట? వాట్సాప్ అసలు మిస్టేక్ లో ఏదో ఉంటది వాళ్ళ ఇన్స్టాగ్రామ్. వాళ్ళు నాకు ఏంటంటే మీరు నా పేరు చెప్పుకొని డబ్బులు డిమాండ్ చేస్తారని పెట్టిరు. ఎవరు మీ పేరు చెప్పుకొని? E96 సంతోష్, మేము నాకు కావాలి ఇస్తావా లేదా. ఇగో మీకు ఒకసారి వాట్సాప్ లో ఆయన పెట్టండి, ఆ మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను. పెడుతున్నా. ఇది అయిపోయిందా? దీని తర్వాత మళ్ళీ నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి అన్న. అది మా అక్క వాళ్ళ క్లాస్మేట్. అంటే ఎవరు? అంటే జూనియర్ ఆమె. ఎవరు ఆమె? మీరు అన్న చూసిరా? మణిదీపేశ్వరమ్మ జ్యోతియా? అయితే మేము అందరు పోతురు అనేసి మాకు చెప్పిండే, మేము పోయినాము. అయితే ఈమె జూనియర్, అయితే ఆమెకి మా అక్క సెక్రటరీ అనమాట. ఇది మొత్తం చదివించుకుంటా, దీనికి అన్ని చెప్పించుకుంటా చేసుకుంటే మస్తు ఇక దగ్గర ఉంటుండే. మా ఇంటి కన్నా రెంట్కుంటుండే ముందు, ఇల్లు కట్టకన్నా ముందు. ఎవరి జ్యోతి వాళ్ళ హస్బెండ్ అంబులెన్స్ నడుపుతాడు. అవునంట అవునంట, అంబులెన్స్ నడుపుతాడు. ఆడు ఏం లేదు, లాసు చిట్టీలు బిట్టీలు నడిపిస్తుండే, అక్కడ కొన్ని పైసలు తీసుకుండే అప్పుడు. మీ దగ్గర 2,000 ఏమో అయితే తీసుకుని. అయితే అవి అడిగిన అంతకు మించి. అయితే మేము పోయినాము మాకు ఏంది ఇది అందరు చెప్తారు కదా అని పోయినాము ఆడికి. పోయేలోపు అక్క మేమందరం పోతే మమ్మల్ని గుర్తు కూడా పడతలేదు. అయితే అక్క బాధపడే, అవునా నీకు ఇన్ని చేసినా అది చేసినా నీకు అవునా గుర్తులేనా నీకు అది అని మెసేజ్ పెట్టింది అక్క. ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా బ్రదర్, నేను డబ్బులు అడుగుతున్నా అని డబ్బులు డిమాండ్ చేసిండు అని ఇప్పుడు అందరికి. నీకు రీల్ లో నేను మెసేజ్ కూడా పెట్టిన, అన్న నీతో నీ నంబర్ పంపి అన్న ఒకసారి నీతో మాట్లాడాలి. అయ్యో రీల్ మన పిల్లలు మెయింటైన్ చేస్తారు కదా, ఆ ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసే అబ్బాయి వాళ్ళ మా డాడీకి బ్లడ్ క్లాట్ అయింది నీ వీడియో చూసి. అయితే నీ నంబర్ కోసం నేను కామెంట్ కూడా పెట్టిన, అన్న ఒకసారి నీ నంబర్ పంపని కామెంట్ పెట్టి. లేదు ఆ ఇన్స్టాగ్రామ్ చూసుకునే అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి బ్లడ్ క్లాట్ అయితే బ్రెయిన్ లో. అబ్బాయి 1 week నుంచి లేడు. లేదంటే ఎవరు ఏ మెసేజ్ పెట్టినా నాకు ఫోన్ చేసి అడిగి నంబర్ ఇస్తాడు. అట్లా లేట్ అయినట్టుంది. అయితే ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, మీకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా ఆమె, అవిట్లని ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అమౌంట్ కాదు, అప్పుడే చిన్న అమౌంట్. నేను దాని అమౌంట్ ముంగడ ఏమన్నా ఉందేమో చూసుకోవాలి.
ఇగో ఈ అబ్బాయి మాట్లాడు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు నాకు నిజామాబాద్ నుంచి సంతోష్ డబ్బులు డిమాండ్ చేస్తుండని పోర్ట్రేషన్ చేస్తున్నాము. ఇప్పుడు నేను మిమ్మల్ని లైవ్ కాల్ లో తీసుకుంటా బ్రదర్. దాని పైసలు అడక్క తిని కూడా లేకపోవన్నా పైసలు దానికి. నేను ఏమంటున్నా, మిమ్మల్ని లైవ్ కాల్ తీసుకుంటా నేను రేపు కానీ ఇప్పుడు నైట్ పోయినాక నేను కొంచెం సాగుకు వచ్చిన వచ్చేది 3 రోజులకు వచ్చి పోతున్నాను ఇప్పుడు హైదరాబాద్ కి. లైవ్ కాల్ చెప్పండి మీరు, ఇగో మీ నంబర్ ఇట్లా వచ్చింది, మీరు ఎవరు అంటే మీరు ఇక ఇప్పుడు నాకు చెప్పే వివరాలు వాళ్ళకి చెప్పి జనాలకు అర్థం కావాలి ఎవరు దొంగ ఎవరు లంగా. వీళ్ళు ఏం చేస్తారు, సంతోష్ డబ్బులు అడిపిస్తున్నాడు అని ఇప్పుడు మీరు మీకు ఇచ్చే డబ్బులు అడిగితే ఇవి ఇటు మలిపింది ఇప్పుడు. అది ఏందనే విషయాలు అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? నేను ఈవినింగ్ మీకు కాల్ చేస్తా, మా మాట్లాడిపిస్తా. డెఫినెట్ గా వాళ్ళు ఇంకా లైవ్ అంటే నేను అన్న విలేజ్ లో ఉంటా, వాళ్ళైతే వాళ్ళ ఇంటి కన్నా రెండుకుంటుండే. అప్పటి నుంచో చెప్తూ దానికి చదివించి చెప్పించి ఇంత దాకా తీసుకొచ్చి డిగ్రీ దాకా తీసుకొచ్చింది దాన్ని. అక్కడ కూడా గుర్తుపట్టలేదు అది. ఇప్పుడు సెలబ్రిటీ కదా ఆమె దేవత. ఓకే, అయితే మ్యాటర్ ఏంటంటే మీకు నేను వివరంగా చెప్తా. మనోడు ఫోన్ ఎత్తలేడు, ఫోన్ ఎత్తే ఇంకా క్లారిటీ తీసుకునే వాళ్ళము. ఈ బ్రదరే అయినా వీళ్ళ అక్క అనమాట. వీళ్ళ అక్కకు ఆ డబ్బుల స్టోరీ ఏందనేది మీకు చెప్తే ఇది ఈ దుకాణం తీసేస్తా. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు అన్నది కదా ఈమె. డబ్బులు అన్నప్పుడు ఈమె దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు, సంతోష్ డబ్బులు అడిగినట్టు ఎవిడెన్స్ ఉన్నట్టు ఈమె బయట పెట్టాలా. అంటే ఏ వాట్సాప్ లో వచ్చింది, ఏ ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అనేది ఇవి అన్ని చెప్తుంది కదా. ప్రతి ఒక్కటి పెడతా ఉంటది కదా, జో కూడా అంతా పెడతా ఉంటది కదా. ఇది పెట్టడానికి చేతగాలే, ఎందుకంటే ఈమెకు తెలుసు ఈమె డబ్బులు ఇచ్చేది ఉంది. మ్యాటర్ ఏంది నేను చెప్తాను. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో డబ్బులు కొడతావా లేదని అబ్బాయి, వాళ్ళ అక్క జూనియర్ ఈమె. ఈ జ్యోతి అనేట ఆమె జూనియర్. వీళ్ళు క్లోజ్, ఇంటి పక్కనే కిరాయికి ఉండేటోళ్ళు అంటే. అయితే ఈమె ఆమె దగ్గర పైసలు తీసుకుంది 3,000 4,000. మరి ఆ పైసల్ని వీళ్ళు ఏమైంది అవి కూడా అడుగునా పోంతి అనుకున్నారు వీళ్ళు. ఏదో అవి చేసి కూడా కొంచెం లాస్ అయిపోయారు. వీళ్ళ దందా ఇక అందుకే ఇప్పుడు గొప్పలు అయిపోవాలి, అందరు ముఖం మీద కొట్టినట్టు ఉండాలని ఇట్లాంటి తప్పుదారులలో పోతా ఉన్నారు. దీని వెనక ఇంకో పెద్ద బ్యాచ్ ఉందిలే. కానీ ఏమైన తర్వాత ఆ పిల్లగాడు ఏం చేసిండు, ఇది కూడా ఇప్పుడే ఎందుకు అడిగిండని మీకు డౌట్ రావచ్చు. ఏమైందంటే నేను అడిగితే చెప్పింది, మీరు విన్నారు కదా రికార్డింగ్. ఇట్లా వీళ్ళు అరే ఇట్లా అంటారు కదా, అరే మన జ్యోతి కదా ఎవరేమైనా అంటారు. పోయేసి వద్దామని వీళ్ళు పోయేసరికి వాళ్ళని దేకలేమే. వాళ్ళ అక్క మనోడికి ఇట్లా పోతే దేకలేదు, ఆ బ్రదర్కి ఇట్లా పోతే. దేకపోయేసరికి ఏమైంది, ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు మెసేజ్ పెట్టిందంట. ఈమెకు వీళ్ళ ఫ్రెండ్, ఈమె సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఈమె డిగ్రీ చదివాక ఫ్రెండ్స్ అంట. ఈ బ్రదర్ ఎవరైతే మెసేజ్ పెట్టిండో వాళ్ళ అక్క ఏమే అదిదని అంటే ఏం గుర్తుపడతలేవు, నువ్వు డబ్బులు మామూలు ఇంత వాడుకున్నావు, అప్పుడు మేమంతా సాయం చేసినా ఈరోజు కళ్ళకి కనిపిస్తలేమా అని. ఎవరు వీళ్ళ ఫ్రెండ్ పెట్టినాక వీళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని పెట్టేసిన తర్వాత మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, మేము ఏం చేస్తారో చేసుకోరు. ఈమె పెట్టిన మెసేజ్ ఇగో ఏమన్నా ఉంటుంది, ఈమె పెట్టింది. మీకు డౌట్ ఉంటే ఈ బ్రదర్ నంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. ఎవరెవరికైతే పోర్ట్రేషన్ చేస్తుందో ఈమె చూడండి ఏమని పెట్టిందో. పెట్టిన తర్వాత ఈ బ్రదర్ ఏం లేదు, వాట్సాప్ కాల్ మాట్లాడారు. తర్వాత ఇదే ఉంది. వీళ్ళ తర్వాత ఈయన ఏం పెట్టిండు, ఈయనకు నేను దాని తర్వాత నేను మెసేజ్ పెట్టినా, ఇంకోటి బ్రదర్ నీ నంబర్ కూడా పెట్టేస్తాను, రెస్పాన్స్ అదే చెప్పాలని చెప్పిన. ఎవరో ఫోన్ చేసి మీ ఇష్యూ ఏదో నేను మీకు చెప్పినా సరే, మేబీ మీరు బిజీ ఉండొచ్చు, ఓకేనా. దీని తర్వాత ఆమె పెట్టిన తర్వాత ఈ అబ్బాయి ఏం పెట్టిండు, ఈ అబ్బాయి ఏం పెట్టిన తర్వాత వీళ్ళు ఇది మాట్లాడుకున్న తర్వాత, హలో కొడతావా లేదా, డబ్బులు కొడతావా లేదా, ఇలా డబ్బులు ఇవ్వాలి కదా. ఈమె ఇచ్చే డబ్బులే దొంగ. ఎంతమందిని ముంచిందో ఇట్లా పైసలు ఇచ్చుకుంటా, వాళ్ళతో మాట్లాడుకోమనండి. ఇప్పుడు నేను విత్ ఎవిడెన్స్ పెట్టినా కదా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమనండి నేను. ఓకే, ఇది అయిపోతే ఆ మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మీరు డబ్బులు అడుగుతారు. ఈమె అప్పిచ్చేది ఉంది వాళ్ళకి. వాళ్ళ కోపం ఇప్పుడు ఎందుకు అడిగారంటే ఈమె పట్టించుకోలే కదా, మనకు డబ్బులు ఇచ్చేది ఉంది, ఈమెకి ఇంత కళ్ళు నెత్తికెక్కినా ఈమె. కానీ ఆమె డబ్బులు అడిగింది, నా డబ్బులు నాకు ఇచ్చేసాను. ఈమె ఏం చేసింది, మెల్లగా సంతోష్ వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఆ నంబర్ ఏదైతే ఉందో నంబర్కి ఫోన్ చేసి అడగండి. ఆ అబ్బాయి ఫేస్ కూడా రివీల్ చేసినా కదా వాళ్ళ బ్రదర్ది. వాళ్ళ తమ్ముడు ఏం చేసి, వాళ్ళ తమ్ముడు అరే దీనికి బాగా ఎక్కువైందిరా, ఇట్లనే ఆ బ్రదర్ చెప్పింది. మన డబ్బులు మనకు అడగనేసరికి వీళ్ళు కాల్ మాట్లాడుకున్నారు ఆల్రెడీ, వాట్సాప్ కాల్. ఫోన్ పెట్టేసిందంటే డబ్బులు అడగగానే, డబ్బులు కొడతావా, డబ్బులు ఏం చేసుకుంటావు చేసుకోవాలంటే ఈమె అప్పు తీసుకొని అప్పులు ఎగగొట్టేది. ఏమనాలి మీరు, దొంగనాలి ఏమనాలి మీరు. చూడండి ఈ వేషం ఇట్లాంటి ఇంకా బొచ్చడునే మేము ముంచినాయి, అవునా. అప్పుడు ఏం చేసిన పిల్లగాడు, అది అంతొద్దు, మా డబ్బులు మాకు కొడతావా లేదా అని మెసేజ్ పెట్టాడు. దాన్ని ఏం చేసి వీళ్ళు వచ్చిన జనాలకి, ఆయన ఎవరైతే ఇంకో ఆయన ఉన్నారో శివరుద్రస్వామి లాంటి వ్యక్తి, ఆయన యాంకర్ సంతోష్ నా నంబర్ అంటే యాంకర్ సంతోష్ అన్న నంబర్ ఇవ్వని వీళ్ళని అడిగితే తన లేదన్నారంట. అది కూడా ఏం చేసారు, ఆయన ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిండు, సంతోష డిమాండ్ చేపిస్తుండ అని అట్లా పోర్ట్రేషన్ చేశారు. ఆయనతో నిన్న మాట్లాడిన వీడియో రిలీజ్ అయింది మీకు, అవునా. ఈ బ్రదర్ది కూడా నేను మాట్లాడినా, చెప్పిన ఆడియో మీరు విన్నారు. ఇక ఎవరిది తప్పు చూడండి, ఎంత చీటరో అర్థం చేసుకోండి. ఇక
ఈమె అప్పిచ్చేది ఉంటే వాళ్ళు డబ్బులు అడిగితే అది సంతోష్ మీదికి తోయాలని చూసింది ఈమె. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకు దమ్ముంటే నేను తప్పు చేసినట్టయితే నా మీద ప్రూఫ్ చేయను, లేదా నీ చిట్ట మొత్తం వెళ్తుంది నీది. నీ టెంట్లు వేస్తున్నావుగా, నీ టెంట్ల దుకాణం మొత్తం వెళ్ళాలి బిడ్డ. నువ్వేమనుకుంటున్నావో అర్థమవుతుందా? నువ్వు లోపలికి రూమ్లలో తీసుకొని డబ్బులు అడుగుడు, పర్సనల్గా అందరి ముంగట ఒకలాగా మాట్లాడి నీతులు చెప్పి మెల్లగా లోపలికి పిలిచి మీ ఆయన నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియదు అనుకుంటున్నావా? ముఖమేడ పెట్టుకోవాలో అర్థమవుతుందా జ్యోతి గారు? ఇప్పటికైనా నీ దుకాణం బంద్ చేసుకో. నువ్వు పెద్ద ఫేక్, నువ్వు ఫ్రాడ్ క్యాండిడేట్, నువ్వు అర్థమైందా? నువ్వు రియల్ అని ప్రూఫ్ చేయి. యాపిల్ పండు గారు వచ్చిండుగా, రమ్మన్నా ముంగట మాట్లాడమని బక్వాస్ గాలని. ఓ బిటాలియం బ్యాచ్ చేసుకొని తమాషాలు చేస్తున్నావు బిడ్డ. నువ్వు ప్రూఫ్ చేయి. ఇప్పుడు నీ ఫ్రెండేనంట కదా డబ్బులు అడిగింది, చెప్తా ఉన్నాడు. ఫోన్ చేయి, వాళ్ళకి నంబర్ ఉంది కదా. నీ ఆడియన్స్ చూపి నేను అడిగినట్టుగా. ఇంతకు ముందు ఏమన్నా డబ్బులు ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా ఆడు తమాషాలు చేస్తున్నావు అని. నీ తన దొంగేశాలు ఉన్నాయి, మా మీద తోయొద్దట్లా. నీకెవడో బఫూన్ గారు చెప్పినట్టున్నాడు మీడియాలో ఇట్లా బెదిరియొచ్చని. అర్థమవుతుందా? టాటా తీస్తా నీది ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రూఫ్ చేయి బిడ్డ. తమాషాలు చేస్తున్నావు నువ్వు. నీ బిటాలియం బ్యాచ్, నీవి లేఅవుట్ ఫ్లాట్లలో ఏం దందాలు ఏం కథలు తెలియదు అనుకుంటున్నావా? వెనుక వాళ్ళని పెట్టుకొని తమాషాలు చేస్తున్నావా నీ చెట్ట? ఇప్పుడు మాట్లాడు, చేయండి. ఆ పిల్లగాడి ఫోటో చూపించిన కదా, తెలుసు కదా ఎక్కడ ఉంటాడో. ఎంక్వైరీ చేయండి. నంబర్ ఈ జనాలకు, అది నీకు ఎవరైతే డబ్బులు అడిగిరో నంబర్ ఇవ్వాలది. నీకు మెసేజ్ పెట్టినా బయటికి తీస్తలేవు, కామెంట్లు ఆపుకుంటున్నావు దొంగదాని లేక. యూజ్లెస్ ఫెలో, జనాలను మోసం చేసుకుంటా ముఖం వాడిపోయింది. ఓకేనా? నేను ఏం చెప్తున్నా వ్యూవర్స్, ఈమెను అస్సలు నమ్మకండి. మీరు ప్రతిదాన్ని ఎవిడెన్స్ ముంగట పెట్టి నేను మాట్లాడుతున్నా. ఊరికే నోరు వారేసుకోవట్లేదు, కడుపు రగిలిపోతుంది. ఈమె నా మీద నిందేసింది. ఇలా నంబర్ లేదు, వీళ్ళే ఫోన్ చేసి గ్రూప్లో ఆయన ముక్కలు కట్ చేసి వేస్తుండే, నాకు ఫోన్ చేసి బెదిరిస్తుండే సంతోషాన్ని. నాకు ఆ విషయం తెలియదు. ఆడియో మొత్తం రిలీజ్ చేసిన ఎవరెవరికి ఫోన్ చేసిరో. మీరు ఏం ఆశిస్తున్నారంట? అరే నువ్వేం ఆశిస్తున్నావు జనాల దగ్గర? మేము ఆశించే బ్యాచ్ నీ దగ్గరకు వచ్చిందేమో, తీస్తా బ్యాచ్ సంగతి కూడా. వదులుతా అనుకుంటారా మిమ్మల్ని? చీర్చి చిండాడతా మిమ్మల్ని. ఏమనుకుంటారో బిడ్డ మీరు? అర్థమైందా? నువ్వు ఇంకా జనాలను మోటివేషన్ చేయి, ఇంకా జనాలు పిచ్చి జనాలు నమ్ముతురా. ఆమెను ఇంత వాస్తవాలు బయట నా పెట్టుమని ఆమెకు దమ్ముంటే. అప్పులు తీసుకొని అప్పులు కట్టకపోతే అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తే నా మీదకి మలుపుతుంది, డబ్బులు డిమాండ్ చేశారని. ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావు అమ్మా? ఓసారి చూసుకో, నేను చెప్తున్నాగా. ఓసారి అద్దంలో చూసుకొని మాట్లాడు. ఈ పనికిరాని 90 గల్లను పిలిపించి 130 రూపాయలు ఇస్తా, 70 రూపాయలు ఇస్తా, 30 రూపాయలు ఇస్తా, కోటరకని అని చెప్పి మాటలు చెప్పించుకోకు. ఇంకో విషయం చెప్తా, మీకే ఫ్యాక్ట్ చెప్తా. సర్పంచ్ వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కితే సర్పంచ్ గెలిచిండంట ఆయన. ఆ సన్నాసికి చెప్తున్నా నేను. ఇలాంటి వల్ల ఇప్పుడు ఆయన వల్ల చాలా మంది వచ్చి మోసపోతున్నారు ఆమె దగ్గర. అందుకే సన్నాసి అని మాట్లాడుతూ ఉన్నాను. సర్పంచ్ గెలిచినంట, ఓట్లేసిన వాళ్ళు ఆగలవోనా? వాళ్ళు ఓట్లు వేయకుంటే ఈమె జ్యోతమ్మ వారు బ్లెస్సింగ్స్ వల్ల నువ్వు గెలిచినావు. మరి మీ ఊరు ప్రజలకు తెలవాలి నీ మాటలు. మీరు ఓట్లు వేయకుంటే ఏనుగా గెలిచిండో. ఇట్లాంటి వాళ్ళు పని చేస్తారా అమ్మ మీకు? ఇట్లాంటి వాళ్ళని ఓట్లు వేసి గెలిపించుకురు, ఇట్లాంటి తుత్తు మరగలని. మళ్ళీ ఇంకా సర్పంచ్ అయినా అని చెప్తున్నాం ముఖం పెట్టుకొని. వరాలు ఇస్తుండొచ్చు, అమ్మవారు ఇస్తుండొచ్చు. ఈమె ఎవరు అసలు? ఈమె ఆఫ్టర్ ఆల్ ఎవరీమె అసలు? ఈమె రూమ్లలో పిలుచుకొని మొగుడు పిల్లలు దందాలు చేస్తున్నారు వీళ్ళు. విత్ ఎవిడెన్స్ తో రికార్డులు బయట పెట్టిన ఇంకా ఉన్నాయి. తీస్తా నీ తమాషాలు. నీ దుకాణం నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నీ మ్యాచింగ్ బ్యాచ్ ఉంది కదా, మ్యాచింగ్ బ్యాచ్. నీ బ్యాచ్ కి ఆ లేఅవుట్ల ఫ్లాట్లలో ఏమేమి బిజినెస్ మాట్లాడిరు, నీ ప్రమోటర్లు ఏం మాట్లాడారు నాకు తెలుసా. నీ తీస్తా. ఓకేనా? మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు. తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి, పుణ్యక్షేత్రం. ఈమో మనిషి, ఈమో మాటలు ఈమె. ఓకేనా? అర్థం చేసుకుంటారు అనుకుంటా మీరు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి అస్సలు ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఇంతగానో పోర్ట్రేషన్ చేయ ఆమె 1% కూడా. నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సైనికులు అన్నారు కదా, మీ సైనికులు సన్నాసులకు చెప్తా ఉన్నా. నేను ఈ సైనికులను మాట్లాడిన సన్నాసులకు చెప్తా ఉన్నా. నేను ఒక్కడే వస్తాను నిజామాబాద్కి. మీకు దమ్ముంటే మీ బిటాలే మొత్తం ఉండండి, మీ అమ్మ మీ జ్యోతమ్మ శక్తి చూపిమనండి. ఓకేనా? నేను చూస్తా. ఓకేనా? ప్లీజ్. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇంత పదే అంటే, వీళ్ళు మోసగాళ్ళు, నమ్మకండి వీళ్ళని. మంచి దేవస్థానాలు ఆడికి వెళ్ళి మీ కోరికలు కోరుకోండి. ఈమె బయట నీతులు చెప్తాది, లోపల బోకర్ పనులు అన్ని. లోపలికి వచ్చి పూజలు చేస్తారు, పీఠాధిపతులు వస్తారు. ఈమె ఇంకో హైలైట్ చెప్తా మీకు. ఒక ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడేనో ఏదో ఫ్రైడే ఉంటుందిగా, ఈ 15,000 20,000 బ్యాచ్ ఉంటుందా వీళ్ళు? ఆ రోజు రమ్మంటది వాళ్ళని. ఆ రోజు ఈ హోమాలు యాగాలని వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి ఆ రోజు వాళ్ళకి పూజలు చేపిస్తూ ఉంటుంది ఈమె, దొంగ పూజలు. అర్థమైందా మీకు లాజిక్? ఏదైతే ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడేనా ఏదో ఫ్రైడే ఎవరు రావద్దంటది ఈమె. వినండి, ఆ ఫ్రైడే రోజు ఏం జరుగుతుంది తెలుసా మీకు? మెల్లగా ఇంట్లోకి తీసుకొని మాట్లాడుతుంది. ఈ పూజలు ఇవి వీళ్ళని రమ్మంటది. మెల్లగా రమ్మని వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి లక్షలు వేలు ఆ రోజు ఫ్రైడే రోజు మీరు ఎవ్వరు లేనప్పుడు ఈ దుకాణం పెడుతుంది. అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఎందుకు ఆమె ఫ్రైడే రోజు రావద్దంటదో? ఆమె ఇంట్లో అని మాట్లాడితే ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళ ఇంటికి ఎవరు రారు, ఈ ముఖానికి ఎవరు రారు, ఈమె ఇంటికి వాళ్ళ అత్తమామ రారు, ఎవ్వరు రారు. ఇంకా పెద్ద ఇల్లు, 2 మరుదులు ఉన్నారు ఈమెకి.
చెప్తా ఆ స్టోరీ కూడా, పెద్ద స్టోరీ అది. ఈమె పంచాయతీలో ఏం మాట్లాడిందో తెలిస్తే మీకు నేను చెప్తున్నాగా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అత్తమామని చూసిన చూడని వాళ్ళకి, అత్తమామకు తిండి పెట్టని వాళ్ళకి, అత్తమామని చూస్తే మా ఆయన చచ్చిపోతాడని మాట్లాడిన వ్యక్తిమే, అట్లాంటి పిచ్చి వ్యక్తి. గీమెకు దేవుడు వస్తాడు, గీమెన్ మీరు నమ్ముతున్నారు, గీమెన్ మీరన్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నా, రేపు పొద్దున ఈమె ఈ రోజు కోడలు, రేపు పొద్దున ఈమె అత్త అవుతుంది. ఈమె మగపిల్లలు లేరులే, ఎవరికొవరికి అవుతుంది కదా. రేపు పొద్దున నిన్ను చూసుకోవాలి కదా, నీ అల్లుడో ఇంకెవరో. నీకు నీ క్యారెక్టర్ నువ్వు సరే వాట్ ఎవర్, నీ పర్సనల్ వదిలేయి, సరే నీ సావు నువ్వు సావు, ఓకే. మీకైతే ఇక చెప్తున్నా, మీ ఇష్టం. మీరు ఆడికి పోయి మీ డబ్బులు ఖర్చు చేసుకొని నిజాయితీగా చెప్పండి. ఆడికి పోయిన వాళ్ళు నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు, ఆడికి పోయిన వాళ్ళు. ఇంకోటి ఈమె బ్యాచ్లో 4 నాకు టచ్లో ఉన్నారు. ఈమె చీరగట్టే బ్యాచ్లో ఇలా స్టూడెంట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరైతున్నారో నాకు వాళ్ళ బ్యాచ్లో 4 కాదు 5 to 6 నంబర్స్ ఫోన్ చేసారు. ఈమెతో భజన చేసుకుంటే నాకు చెప్తా ఉంటారు అన్ని. ఈమెకు అర్థమైతే లేదు అది. ఈమె ఇక రెచ్చిపోతుంది వాళ్ళు భజన వేయగానే. మేము పెద్ద గేమ్లు ఆడుతా అంట, మెల్లగా అటు 2 రూమ్లు ఉంటాయి, ఆ రూమ్లో తీసుకొని ముచ్చట్లు పెడతారు వీళ్ళు ఇద్దరు మొగులు. మంచి మంచి రిచ్ కిట్లు ఉంటారు కదా, వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుతారు. ఆ ఫ్రైడే రోజు రమ్మని ఈ దందా మొత్తం ఆ రోజు లక్షలు గుంచుతారు. మంచి పూజలు చేస్తాం, పీఠాధిపతులు అది దాన్ని, ఓకేనా. ఇక మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇక మీ ఇష్టం. ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు. ఇక అయినా సరే పోతామంటే మీ కర్మ. ఇక రైట్, థ్యాంక్ యూ.